నాసదృశో విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే. క్రోధం కోపం వచ్చిందా, కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు. క్షమయా పృథివీ సమహ. ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. నిద్రలేస్తూనే భూమిని తంతాం, భరిస్తుంది. మలమూత్రాలు భూమి మీద విసర్జిస్తాం, భరిస్తుంది. ఉమ్మి భూమి మీద వేస్తాం, ఊరుకుంటుంది. పోనీ ఏదో పొరపాటున వచ్చింది వేరు. కావాలని ఒక రకమైన తాంబూలం వేసుకుని బొమ్మడమే ప్రయోజనంగా నెత్తురు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా ఉమ్మి వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా. కాబట్టి అన్నం కావాలి, నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం. ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం. ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా మేనమావ, మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి 4 కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖరణ పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే. ఎవ్వరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో. ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు కలిగిన వాడయ్యా రామచంద్రమూర్తి. కాబట్టి ధనదేన సమస్యాగే సత్యే ధర్మ ఇవాపరః. కుబేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు, అటువంటి త్యాగం ఉన్నవాడు. సత్యే ధర్మ ఇవాపరః. సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్యపరాక్రముడైనటువంటి వ్యక్తి. ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రామచంద్రమూర్తిని ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు. సంక్షేపంగా అంటే వివరంగా కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వివరంగా చెప్పలేదు, కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా, ఒక్కసారి స్థాళీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు. అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యా ప్రియకారణాత్ అంటూ. కానీ సంక్షేపరామాయణ శ్లోకాలండి, అవి నిజంగా మంత్రాలే. దశరథ మహారాజు గారు లేక సంతానం కలగలేదని బెంగపెట్టుకుని అశ్వమేధయాగం చేసి తత్పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి రామచంద్రమూర్తిని 2 వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలు.
విడిపోతున్నటువంటి సమయంలో రామశ్చ దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమావధూః సీతాప్యనుగత రామం శిశినం రోహిణీ యథా. సాక్షాత్తుగా దేవమాయయే లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి, జనక మహారాజు గారి యొక్క పుత్రి, అయోనిజ అయినటువంటి తల్లి, స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి, సర్వలక్షణ సంపన్న అయినటువంటి సీతమ్మ చంద్రుణ్ణి రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్టసుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరింది. సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు. ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడి శత్రుడితో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి, అన్నా రామా నాకొద్దు, ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమని ఎంత నిగ్రహించిన ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసం నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదుకలను తీసుకెళ్లి భరతుడికిస్తే భరతుడు పాదుకలను పట్టుకుని నందిగ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్టయితే వచ్చినటువంటి తల్లులు సోదరులైనటువంటి భరతశత్రుఘ్నులు జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకటి అయినటువంటి శూర్పణఖ వచ్చి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు
श्रीवेङ्कटवासाय श्रीनिवासाय मङ्गलम् मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् शासनपरेर्मदाचार्य पुरोगमे सर्वैः स पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। श्रीवेङ्कटनिवासाय